నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి రెండే అంశాలు సమయాన్ని బట్టి ఉంచాలని ఆశపడుచున్నాను. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు మాట్లాడవద్దు, నిశ్శబ్దంగా మీరు సహకరిస్తే నా సందేశాన్ని ముగిస్తా. మానవ చరిత్ర యొక్క ఏకైక సమస్యను లేదా దాని సౌభాగ్యమైనను సౌందర్యమైనను కేవలము యేసుక్రీస్తే. మనుష్యులకు సమస్య యేసుప్రభువారే, మనుష్యులకు సౌభాగ్యము కూడా యేసుక్రీస్తు వారే. ఈ పరిశుద్ధుడైన యేసుప్రభువారు, మనం 2025వ సంవత్సరంలో ఉన్నాము. 2020 సంవత్సరాలుగా ఈ మహాత్ముడైన దేవుణ్ణి, ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మానవ ప్రపంచము నేటికి కూడా ప్రయత్నము చేస్తూనే ఉంది. ఈయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఈ మహాత్ముడు ఏ విధమైన వాడు అని నేటికి కూడా మానవ ప్రపంచము, మనుష్యులందరూ ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉత్తముడైన ప్రభువుని, ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఆయన రహస్యాన్ని తెలుసుకోవడానికి మనుష్యులు వారి జీవితంలో నేటికి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. అందులో నీవు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నా కుటుంబం ఉండొచ్చు, మన కుటుంబాలు ఉండొచ్చు. యేసు ప్రభుని అర్థం చేసుకోవాలనుకుంటున్నాం కానీ అర్థం చేసుకోలేని వారుగానే మిగిలిపోతూ ఉన్నాం ఈ లోకంలో. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని సంగమా. ఈ ప్రభు యేసుక్రీస్తు వారు క్రైస్తవేతర ప్రపంచము అంటే యేసుక్రీస్తును అంగీకరించలేని వారు, నమ్మనటువంటి వారు ఎంత అపార్థం చేసుకున్నారో ఈ భూమి మీద, అంతే అపార్థం చేసుకున్నారో ఆయన అంగీకరించిన నమ్మినటువంటి క్రైస్తవ జనాంగంగా పిలువబడుతున్న మనము. నమ్మని వారు క్రైస్తవేతరులు ఎంత అపార్థం చేసుకున్నారో, నమ్ముతున్నవారు అంగీకరిస్తున్నవారు కూడా అంతే అపార్థమో చేసుకున్నారు. చాలా నిగూఢమైన మాటలు ఇవి. ఒక్కొక్క మాట మనం చెప్పుకుంటే చాలా ప్రసంగం చేయవచ్చు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలు, కేవలము సత్యానికి ప్రతిరూపము నేనే అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. సత్యం అంటే ఏది కాదు, సత్యం అంటే నేనే అని సత్యానికి ప్రతిరూపంగా ఈ భూమి మీదకి వచ్చిన ఆయనను కేవలం ఈ భూమి మీద ఉన్న మనుష్యులమైన మనము ఒక సంఘ సంస్కర్తగా మార్చేసుకున్నాం. ఎలా మార్చుకున్నది లోకం? ఒక సంఘ సంస్కర్తగా మాత్రమే ఆయన మనుష్యులు చిత్రీకరించుకున్నారు. రక్షకుడిగా మానవులను పాపములో నుండి విమోచించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయనను కేవలం నీ సదుపాయాల కొరకు, నీ అక్కర్ల కొరకు, నా అవసరతల కొరకు మన సదుపాయాల సంరక్షకునిగా చేసేసుకున్నా. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభుని నీవు రక్షకునిగా ఆరాధిస్తున్నా. నీకు బాధ వచ్చినప్పుడు ఆయన తలంచుకుంటున్నావు. నీ సదుపాయాల కొరకు, నీ అవసరతల అక్కర్ల కొరకు యేసుక్రీస్తుని నువ్వు వాడుకునేవానిగా ఉంటున్నావు. వాస్తవానికి ఆయన అలా రాలేదు. భూమి మీదకి ఎలా వచ్చాడు? లోకాన్ని రక్షించడానికి రక్షకుడిగా యేసునాథుడు వచ్చి ఉన్నాడు. పిల్లరా, మానవ సమస్యలన్నిటికీ, మనుషుల యొక్క ప్రశ్నలన్నిటికీ నేనే జవాబు, నేనే ఆన్సర్ అని యేసుక్రీస్తు వారు జవాబుగా ఈ లోకానికి అవతరించున్నారు. యేసుగా వచ్చినటువంటి ఆయనని పిల్లరా, సమస్యను తీర్చడానికి ప్రతిదానికి నేనే జవాబు అని వచ్చిన ఆయనను ఏం చేస్తామంటే నీవే మాకు సమస్య అనేటట్లు చేసుకుంది లోకం. ఇవి చాలా వాస్తవమైన మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉద్భవించినది మొదలు, అనగా మరియ గర్భమున ఆయన పుట్టినది మొదలు నేటి వరకు ఒక సమస్యగా ఆయన రూపించుకుంటున్నారు మనుష్యులు. ప్రియ దేవుని సంగమా, నేను నిత్య జీవాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, జీవాన్ని ఇచ్చేవాడును నేనే అని తెలియజేసిన ఆయనను మతం అనే ఒక చెరువులాగా, కొలనలాగా ఆయన్నే మనుష్యులు కట్టేశారు. అందుకే చాలామంది క్రైస్తవేతరు మీరు మతం తీసుకున్నారండి అని అంటారు. యేసుక్రీస్తుని ఏం చేశారు? ఒక మతముగా చిత్రీకరించేసింది లోకం. ఆయన అంటాడు నేనే మార్గం అన్నాడు. మార్పుకి, మారు మనసుకు పిల్లరా ప్రతీకగా ఆయన కనిపిస్తూ ఉంటే ఆయన ఏం చేశారంటే
ఒక మార్గముగా కాక మతముగా లోకము మార్చేసింది. అందుచేత ఈ కారణం వల్ల, ఇలాంటి కారణాల వల్ల క్రైస్తవ సంఘాలు ఈ భూమి మీద యేసు పేరుని బట్టి ఎన్నైతే ఉన్నాయో క్రైస్తవ సంఘాలన్నీ కూడా అంత సహవాసముగా లేదా సాహసంగా ఆయనను అనుసరించలేకపోతున్నాయి. అంటే ఒక సరైనటువంటి నిర్ణయాలతో, కఠోరమైనటువంటి సాహసముతో, అలాంటి భక్తితో ఆదిమ సంఘము ఏ రీతిగా ఆనాటి కాలంలో వదిలిందో అలాంటి సాహసం అనేది నేటి కాలంలో లేక యేసుక్రీస్తును అనుసరించలేని వారు ఉన్నాం. మన అవసరతల కొరకు మనం ఉపయోగించుకునే వారుగా కనిపిస్తున్నాం. నా వాక్యంలోకి వెళ్తున్నాను. ఇతడు ఎలాంటి వాడో అనే ప్రశ్న బైబిల్లో రాయబడుతుంది. ఏం ప్రశ్న? ఇతడు ఎలాంటి వాడు అనే ప్రశ్న పిల్లరా శిష్యులను చాలా ఆశ్చర్యపరిచింది, వారిని ఆలోచింపచేసింది. అంత మాత్రమే కాక సువార్తలో వ్రాయబడినట్లు ఇతడెవడు, ముందుగా ఇతడు ఎలాంటి వాడు, రెండవది ఇతడు ఎవరు అనే ప్రశ్న లోకానంతటినీ కలవరపరిచింది. జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దేశమైన నక్షత్రం మేము పూజింప ఆరాధింపవచ్చితమని చెప్పినప్పుడు రాజు సహితము కలవరపడ్డారు, విన్న వారందరూ కూడా కలవరపడ్డారు. పిల్లరా ఇతడెవడు, నీకు నాకు తెలుసా, ఇతడు ఎలాంటి వాడు, మనకు జవాబుదానం అనేది ఉందా, నీలో నాలో సమాధానం ఉందా? యోహాను సువార్త 8:53 వ్రాయబడిన మాటను మనం గమనిస్తే ఇలా ఉంటుంది పిల్లరా. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా. రెండవ భాగం చూడదమ్మా. నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. ఏంటది? ఇతడు ఎలాంటి వాడో మరియు ఇతడెవడు, ఇక్కడ ఏమంటానంటే నీవెవడవని చెప్పుకొనుచున్నావు అని యూదులు యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. నీకు నాకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అని యూదులు యేసును ప్రశ్నించినప్పుడు ఆయన ముక్కుసూటిగా పిల్లరా ఆయన ఆన్సరు, జవాబు అనేది మనకి పరిశుద్ధ గ్రంథాల్లో ప్రత్యేకంగా కనిపించడము ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్న నీవు నేను గమనిద్దాం. ఒక్కసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. అందుకు మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకును తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితనుటకు ఇది నీకు సూచన. ఆ భాగం మనం చదివితే దేవుడు తన తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 15వ వచనం వరకు మనం చదివితే ఆయన ఎవరు ఏంటనే తన తత్వాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా యూదులు ఏమంటారంటే, అక్కడ మోషే అడుగుతాడు, ప్రభువా నీవెవడవని నేను అక్కడికి వెళ్ళి చెప్పాలంటే నేను ఉన్నవాడు నన్నువాడని నీ వెళ్ళి చెప్పంటాడు. ఇక్కడ యూదులు ఏమంటారంటే నీవెవడవని చెప్పుకొనిచున్నావు. సన్హెడ్రిబ్ సభలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు వరకు తీర్పు తీరుస్తూ ఉన్న సమయంలో ఈ మాటలు మనకి పిల్లరా మార్కు సువార్త 14:67 కూడా కనిపిస్తుంది. ప్రధాన యాజకుడు అడుగుతూ ఉంటాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా అని ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంటుంది. నీవేనా అని అంటే అవును నేను దేవుని కుమారుడననే ఆయన జవాబు కనిపిస్తుంది. అంటే ప్రధాన యాజకుడు యేసుని నిలదీసి అడుగుతున్నాడు. అక్కడ సువార్తలో మనకు కనిపిస్తుంది, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దైవనందుడువా అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారు అవును నేను దేవుని కుమారుడని నిక్కచ్చిగా సరైన మాటలని చెప్పేసరికి ఆ మతాధికారి ఆ దినమందు ఆ యాజకుడు ప్రత్యేకంగా కోపముతో రౌద్రముతో ఊగిపోయి తన వస్త్రాలు చింపుకుంటాడు. ఎందుకు? 33.5 సంవత్సరాలు గల ఒక యువకుడు నేను దేవుని కుమారుడును అని భూమి మీద అన్ని విషయాల్లో ఎరిగి, లేఖనాల్లో ఏవైతే ధర్మశాస్త్రాలు ఉన్నాయో ఆ ధర్మశాస్త్రం ఎరిగి ఏ దేవుని కొరకు వారు నిలబడి వారి యొక్క జీవితంలో పరిచయం చేస్తున్నారో వారి ముందు సామాన్యుడిగా ఉన్న ఈయన అంటున్నాడు నేను దేవుని కుమారుడు అంటే ఆయన తట్టుకోలేక తన బట్టలు చింపుకున్నాడు.
అందుకే యేసుక్రీస్తు వారికి మరణశిక్ష అని విధించడం కూడా మనకి కనిపిస్తుంది. ఆ మరుసటి దినము ఉదయకాల వేళలో రోమా రాష్ట్రపతి లేదా పిలాతు తన న్యాయ మందిరములో యేసుక్రీస్తును విమర్శిస్తున్న సమయంలో ఆయన అర్థం చేసుకోలేక జన సమూహమును చూసి అతడు కూడా ఒక ప్రశ్న వేస్తాడు. క్రీస్తు అనబడిన ఈ యేసును ఏమీ చేతును. మత్తయి 27:22లో వ్రాయబడుతుంది. క్రీస్తు అనబడిన ఈ యేసు ప్రభువును లేదా ఈ యేసును ఏమి చేయాలని ప్రశ్నిస్తాడు. ఈ విధంగా ఆయన శిష్యులు కానీ, ఆనాటి కాలంలో జీవించిన సామాన్యులు కానీ, ఆనాటి కాలంలో ఉన్న మత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ యేసుక్రీస్తుని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోయారు. నేటికి కూడా మనుష్యులైన వారు ఎవరైనా కూడా ఆయన అర్థం చేసుకునే వారుగానే జీవిస్తున్నారు. ఇంతకీ ఈ నజరేయుడైన యేసు ఎవరు? నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఎందుకు వచ్చాడు? ఇలాంటి ప్రశ్నలు బైబిల్లో ఎందుకు కనిపిస్తున్నాయి? మనలో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి? నీకు నాకేలా అనిపిస్తే క్రైస్తవేతరులకు అనగా యేసుక్రీస్తును అంగీకరించలేని వారికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? ఆయన గురించి మనం ఆలోచిస్తే లోతుగా మొదటిగా మనం గమనించిన ఎలా ఆయన చరిత్రకు ముందు ఉన్నవాడు. ఎవరైనా చరిత్రకు ముందున్నవాడు. యేసు ప్రభువారు సామాన్యుడేమీ కాదు. లోకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో, లోకము దృష్టిలో ఆయన సామాన్యుడిగా ఉండవచ్చేమో కానీ వాస్తవానికి ఆయన చరిత్రకు ముందు ఉన్నవాడు. తానెవరో మబ్బులేని మాటలతో యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదువుకున్న భాగంలో యేసుక్రీస్తు వారు తెల్లగా చెప్తున్నారు. ఎలా అంటున్నారంటే ఆ 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే పిల్లరా 58లో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా పిచ్చోడు మాట్లాడాలంటే మాటలు. ఎవరు? మతి భ్రమించిన వాడు ఇలాంటి పలుకులు పలకాలి. 33.5 సంవత్సరాలు కలిగినటువంటి యేసు ప్రభువారు రమారమి 30 ఏళ్ల పైబడి జీవిస్తున్నటువంటి ఆయన 3 పదుల వయసు కలిగినటువంటి ఆయన నిలువబడి యూదుల మధ్య ఏమంటున్నాడంటే అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. అబ్రహాం ఎక్కడా? యేసు ప్రభువారు ఎక్కడా? ఏదైనా ఆలోచించావా బైబిల్ చదువుతున్నప్పుడు? యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారంటే మరి గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల జన్మించారు. ఇదే మనం చెప్తాం అంతే. తిరిగి ఏదైనా ఆన్సర్ చెప్తే ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనలో ఆన్సర్ అన్నది కనిపించదు. ప్రియా దేవుని సంగమా, యేసు ప్రభువారు పలుకుతున్న ఈ మాటలో ఆయన మతి భ్రమించిన వాడు అని ఎవరైనా అనలేరు. ఎందుకనంటే ఆయన చెప్పు చేతల్లో ఆయన చేసే పనులు కానీ, ఆయన నోటి నుండి వస్తున్న మాటలు కానీ మతి చెదిరినటువంటి మనుష్యుని వాడు ఆయన ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆయన పరిచర్య కాలంలో జాగ్రత్తగా ఆలోచించని ప్రియా దేవుని సంగమా, ఈ యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే ఆయన చరిత్రకు ముందు ఉన్నవాడు. ఎలా అని మనం ఆలోచిస్తే ఆయన ఊరేగిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడు కూడా ఆయన మతి చెదిరిన వాడి వల్ల ఆయన కనిపించలేదు. నేను పాపుల రక్షకుడు అన్న సంగతిని మర్చిపోక, పాపంలో ఉన్న మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చున్నానని మర్చిపోక యెరూషలేమును చూసైనా ఏడ్చారు. యెరూషలేము ప్రాంతాన్ని, నగరాన్ని, ఆ ప్రజలను చూసైనా ఏడ్చినట్లు కనిపిస్తుంది పిల్లరా. అందుకే ఆయన మాటల్లో, ఆయన చేసే పనుల్లో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మతి భ్రమించిన వాడిగా ఆయన కనిపించలేదు. చివరికి సిలువ ఘట్టం ఎదురైనప్పుడు, సిలువ శ్రమను ఆయన సహిస్తున్నప్పుడు ఆ మహావేదనలో, క్రూరమైన శ్రమలో సహితము శత్రువుల కొరకైనా ప్రార్థించాడు కానీ కోపంతో ఊగిపోయినట్లయినా లేడు. అంటే ఇలాంటి ఆయన ప్రవర్తన బట్టి ఆయన మాటలు నిజమైనవంటావా, అసత్యమైనవని అంటావా? అబ్రహాము లేనప్పుడు నేను ఉన్నాను అంటే ఇవి ప్రజలు మనుషులు కొట్టేసే మాటలు కావు, ఇవి వాస్తవాలు. ఎందుకని ఇలా మాట్లాడానంటే ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారనేది చెప్పకనే యేసుక్రీస్తు వారు మబ్బు లేని మాటలతోన సత్యాన్ని వెలికి తీసి చూపించినట్లు ఆయన యొక్క జీవితంలో మనకు అర్థమవుతుంది. అంటే నేనే దేవుడును అనే విషయాన్ని ఆయన చెబుతున్నారు.
చరిత్రకు మూల పురుషుడు ఎవరు చెప్పాలా? చరిత్రకు మూల పురుషుడు ఎవడు బైబిల్లో? అబ్రహాం. ఎవరు? అబ్రహాం. కల్దీల దేశంలో ఊరని ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన్ని అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అందుకే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అలాంటి అబ్రహాము లేనప్పుడు నేను ఉన్నానని చెబితే ఇవి పిచ్చి మాటలు, వెర్రి మాటలు కావో, అవి మహాదేవుని సత్యవాక్కులు. ఆ మాటలు యేసుక్రీస్తు వారు నేరుగా చెబుతున్నారు. అబ్రహాము చరిత్రకు, యూదులకు మూల పురుషుడు. వారి చరిత్రకు పూర్వమే నేను ఉన్నాను అని యూదుల మధ్య సవాలుతో కూడిన మాటలు యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన మాటలు, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత ఉన్నతమైనటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు. మనం గమనించాలి సంగమా. ఒక మానవుడు తన పుట్టుకను, తన పూర్వస్థితిని ఎరిగి ఉండడం ఇదే మొదటిసారి. గమనించండి, ఒక మనిషి తన పుట్టుక స్థితిని, తన పూర్వ స్థితిని ఎరిగి ఉండడం అనేది ఇదే ప్రథమము. నువ్వెప్పుడు పుట్టావనంటే నీ తండ్రో, నీ తల్లో, లేదా నీ ఇంట్లో ఎవరైనా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వారు చెబితే నీకు నీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందే. నీవు పుట్టక మునుపు ఏమై ఉన్నావని నీకు తెలుసా? నాకు తెలుసా? నో. ఒక మనుష్యుడు తన పుట్టుకను, తన పూర్వస్థితిని ఎరిగినవాడు యేసుక్రీస్తు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంతమాత్రమే కాక అక్కడతో సరిపెట్టుకోక మనం ఆలోచిస్తే బాగా సర్వకాలానికి, ఎప్పటికీ కూడా సర్వకాలానికి తాను సమకాలికుడును అన్న విషయాన్ని ఉన్నాను అనే మాట ద్వారా యేసుక్రీస్తు వారు తెలియజేశారు. నేను ఉన్నాను అని అన్నంలో ఉన్న మహాసత్యం ఏంటంటే, నీవు లేనప్పుడు నేను ఉన్నాను, నీకు ముందు ఉన్నాను, మీ పూర్వీకులు నేను మధ్య ఉన్నాను, ఇవేమీ లేకమునుపు నేను ఉన్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మీరు చదివితే రాయబడుతున్న మాటలేవి. కళ్ళకి ఉన్నది ఏది లేదు, మనం చూస్తే ఆయన లేకుండా కలుగలేదంటాడు. అని అందరికీ సమకాలికుడు అనమాట. అంటే ముందు మోషేకు తన పేరుని దేవుడు 3వ అధ్యాయం నిర్గమాకాండంలో 15లో రాయబడినట్లు తన పేరును తెలియజేస్తూ తన గుణాన్ని, తన తత్వాన్ని నేను ఉన్నవాడునని తెలియపరిచాడు, దాన్ని బయలుపరిచాడు. అదే నామాన్ని, అదే పేరును యేసుక్రీస్తు తన నోట నుండి ప్రత్యక్షమ చేస్తున్నాడు. నేను ఉన్నాను అనే మాట ద్వారా అదే పేరును యేసు చెప్పడంలో తాను దేవుడిని అన్న సంగతి ఈ మాటల్లో ఆయన ప్రకటించాడు. నమ్మగలవా? నీ బ్రతుకులు విశ్వసిస్తున్నావా? నా ప్రభు ఎల్లప్పుడూ ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో ఉద్భవించినప్పుడు ఆయన ఉన్నాడు అని అనుకోవడం సబబు కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. అందుకే అంటాడుగా దైవజనుడు మోషే 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి ఒక నివాస స్థలము నీవే, తర్వాత పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకము నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములో దేవుడు నీవే. పిల్లరా, ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. యేసు తాను ఈ లోకములు గడిపిన ఆఖరి రాత్రి, చివరి రాత్రి ఒక ప్రార్థన చేసి తండ్రితో ఇలా సంభాషిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదివితే ఆ ప్రార్థనలో మాటలు కనిపిస్తాయి. చేయుటకు నా తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఈ భూమి మీద దాన్ని నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను. ఏదైతే నాకు పని అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణంగా పూర్తి చేసి నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితని అని అంటాడు. పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చాలండి. ఆ మహిమతో నీ యొద్దైన అబ్రహాము నా దినము చూతునని మిగులు కుతూహలపడను, లేదా సంతోషించెను. అబ్రహాం అంట యేసుక్రీస్తు వారిని చూశారు. పిల్లరా, ఆ మాటలు మనం గమనిస్తే అబ్రహాము నా దినము అంటే ఆయన పుట్టుకను, ఆయన యొక్క జనన గురించి చూస్తే, నా దినమును చూచి మిగుల సంతోషించను, అది చూచి ఆనందించిన, సంతోషించిన మాటలు కనిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
చరిత్రలో క్రీస్తుకు పూర్వము దాదాపు 2000 సంవత్సరంలో పైబడి జరిగిపోయింది. ఆనాటి కాలంలో అబ్రహాము క్రీస్తు దినమును చూచుటకై ఎంతో కుతూహలపడ్డాడంట. ఎవరి కొరకు? యేసు క్రీస్తును చూడడం కొరకు. ఆయన చూశాడని, ఆయన చూచి ఆనందించాడని యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడారు. ఈ మాటలు ఆయన నోటితో, ఎవరో మాటలు కాదు ఇవి, ఆయన స్వయంగా పలికినటువంటి మాటలు ఇవి. అంటే యేసుక్రీస్తు వారు ఆ మాటలు అనడంలో క్రీస్తు లేకపోతే, పిల్లరా, లేని క్రీస్తుని కానీ ఆయన రక్షణ దినాన్ని కానీ అబ్రహాము ఎలా చూస్తూ ఉంటాడు? అబ్రహాం భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరీ గర్భం పుట్టినప్పుడు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు శరీరధారిగా అబ్రహాం భూమి మీద ఉన్నాడా? ప్రశ్న మీకే. అబ్రహాము గారు భూమి మీద ఉన్నారా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు లేదు. మరి లేని క్రీస్తుని కానీ లేకపోతే ఆయన దినాన్ని కానీ అబ్రహాం గారు ఎలా చూసుంటారు? ఏ రీతిగా చూసుంటారు? యేసుప్రభువు అంటున్నారు, ఆ దినాన్ని చూచి నన్ను చూచి మిగుల సంతోషించాడని రాయబడుతుంది వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అబ్రహామును క్రీస్తుని ఎరుగునన్నమాట వాస్తవం అని మనం చెప్పుకోవచ్చు లోకరీత్యా మనం మాట్లాడుకుంటే. కానీ అబ్రహాము తన విశ్వాసపు దృష్టితో క్రీస్తును చూచి మిగుల సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. అందుకే విశ్వాసం అనేది చాలా ప్రత్యేకమైనది, విశ్వాసము చాలా శ్రేష్టమైనది. ఎందుకు? యేసుక్రీస్తుపై మన విశ్వాసము, మన నమ్మకము ఎలా ఉంది? ఈయన చరిత్రకు ముందు ఉన్నవాడు అని నీవు నమ్ముతున్నావా? నువ్వు నమ్మగలిగావా? ఆ ఆలోచన నీలో ఉందా? అబ్రహాము గారికి ముందే ఈయన ఉన్నాడని యూదుల మధ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు యూదులకి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఆ దినమందు చాలా కోపం వచ్చింది. వారు అబ్రహామును గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అతడు నన్ను చూచి సంతోషించడం రాయబడ్డము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈ మాటలు వింటున్న దైవజనమా, దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉండి ఉన్నాము, మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్త చదవబడిన లేఖన భాగము 8వ అధ్యాయము గమనించిన ఎడలా ఒకసారి మరలా 54వ వచనం చదువుదాం. అందుకు యేసు నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో, ఆ నా తండ్రి నన్ను మహిమపరచున్నాడు. చాలమ్మా, అబ్రహాము గురించి మాట్లాడాడు, అలాగే దేవుని గురించి చెబుతున్న మాట మనం గమనిస్తే, నన్ను నేను మహిమపరచుకుని ఎడల నా మహిమ ఏమైపోద్ది? వట్టిది. నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ దేవుడే నన్ను ఇక్కడ ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో చెప్పాలి, అందరూ చెప్పాలి, గ్యాలరీలో ఉన్నవారు, పైన ఉన్న వాళ్ళు చెప్పాలి, ఎవరిని బిడ్డలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద ఇష్టలుగా ఉన్నామా? ప్రీతికరంగా దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా? నువ్వు ఇష్టడవై ఉంటే సమాధానము నీ వశమవుతుంది. నువ్వేం చేయవసరంలే, ఆయనకి ఇష్టడుగా ఉంటే సమాధానముతో నింపుతాడు. దేవునికి మహిమ, ఆ దేవుడే భూమి మీద యేసు ప్రభువుని మహిమపరిచారన్నట్టు మాట్లాడుతుంటే యూదులకి ఏం చేయాలో అర్థం కావట్లే. ఈయన మాటలకి 30 సంవత్సరాలు భయపడి ఉన్న ఈ మనుష్యుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని చాలా ఊగిపోయారు వారు కోపంతో. చేటుకు నా తండ్రి నాకు ఏదైతే పని అప్పగించున్నాడో దాన్ని సంపూర్తి చేసి నెరవేర్చి భూమి మీద ఆయన మహిమపరిచాడో, లోకము పుట్టక మునుపు ఆయనకి ఏ మహిమ ఉండేదో ఆ మహిమ దగ్గర నన్ను మహిమపరచన్నాడు తండ్రి. ఆయన అలానే మహిమపరిచాడు. ఎవరు యేసుక్రీస్తు అంటే ఏం చెప్తారు మీరు? ఆయన చరిత్రకు ముందున్నవాడు. చరిత్రలు ఎన్నో లోకంలో ఉండొచ్చు. కొన్ని లోకంలో ఇప్పుడు డిలేట్ అనే మాట మనం ఎలా వాడుతున్నామో, ఎరేజ్ అని మనం ఎలా చెబుతున్నామో, అనేకమైనవి కాలగర్భంలో కలిసిపోయాయి. మనుషులు గుర్తించుకునే చరిత్రలు ఉన్నాయి, గుర్తించుకోలేని చరిత్రలు ఉన్నాయి. కానీ కాలము తాకిన ప్రతిది కూడా, ప్రతి చరిత్ర నాశనం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు చరిత్ర మానవునికి ఒక ఉనికి ఇచ్చింది. అందుకే క్రీస్తుకు పూర్వము,
పిల్లరా, క్రీస్తు శకము. ఆయన మనకి ఐడెంటిటీ ఇచ్చాడు. ఈయనెవరు అని అంటే చరిత్రకు ముందున్నవాడు. రెండవది చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. రెండవది ఏంటంటే సృష్టికి ముందున్నవాడు. చరిత్రకు ముందున్నవాడు. రెండవది ఏంటి? సృష్టికి ముందున్నవాడు. యోహాను సువార్తలో యోహానిన సర్వ మానవాళికి దేవుడురా అని తెలియజేయడానికి అద్భుతంగా ప్రారంభిస్తాడు తన సువార్తను. యోహాను తన సువార్త తొలిపలుగా ఆది యందు వాక్యముండెను. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అని చెప్పుటలో అనాది క్రీస్తు, ఆది క్రీస్తు ప్రకటించబడ్డాడు. ఆ అనాది వాక్యము, శబ్దరూపంగా ఉన్న ఆ వాక్యము మనుష్యునిగా ఈ లోకానికి ఎలా వచ్చాడనేదే మర్మం. మట్టిని తీసి బొమ్మ చేసిన దేవుడు, మనిషిగా నిర్మించిన దేవుడు, జీవాన్నిచ్చిన దేవుడు, వానికి గాఢ నిద్ర కలుగు చేసి ఆ ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించిన దేవుడు, వారి ఇరువురి ద్వారా అనేక మంది జనాంగాలు ఈ భూమి మీదకి రావడానికి ఆశీర్వాదకరంగా నడిపించిన దేవుడు ఒక కన్య గర్భము ద్వారా ఆయన వాడుకొని ఈ లోకానికి రక్షకుడిగా రాలేడా? ఆయనకి ఏదైనా అసాధ్యమా అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మితే దేవుని మహిమను నీవు చూస్తావు. ఆయన గొప్పవాడు, సర్వాధికారి, అనాది క్రీస్తు, ఆది క్రీస్తు, శబ్దరూపమై ఉన్నవాడు ఈ లోకానికి శరీరధారిగా రావడము ఆశ్చర్యం. అనాది నుండి ఉన్న కుమారుడే యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. నేను కీ పాయింట్స్ చెప్పి ముగించేస్తున్నాను. అనాది నుండి ఉన్న క్రీస్తే ఈ లోకంలో ఏమయ్యాడు? యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా ఆయన ఈ లోకములో దైవనందునిగా, దేవుని కుమారుడుగా అంతర్ధానం కాలేదు. అంటే ఆయనలో దైవత్వం ఉంది, మానవత్వం కూడా ఉంది. అదే అంటాడు తిమోతికి రాసిన పౌలు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు. ఆయనే క్రీస్తు నరుడు. అందుకే 2000 సంవత్సరాలకు ముందుగా బెత్లెహేములో ప్రత్యక్షమైనటువంటి, అవతరించినటువంటి యేసుక్రీస్తు వారు చరిత్రకు ఈ లోకములో యేసుగా ఆయన కనిపించాడు. దేవుని ప్రణాళికలో ఈయనొక అభిషేక్తుడు, ఈయనొక మెస్సయ్య. అందుకే మెస్సయ్య కొరకు ఇంకనూ కనిపెడుతున్నారు ఇశ్రాయేలు జనాంగం. వారు ఆయనను తృణీకరించారు, మనం అంగీకరించాం. అపోస్తలులు వారి బోధలో, వారి యొక్క ప్రసంగాలలో సిలువ వేయబడిన ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారే అని ఏవైతే చెప్పారో అందుకే సంఘానికి శ్రమ అనేది చోటు చేసుకున్నారు. వారు ఈ సిలువ వేయబడిన యేసే క్రీస్తు అని చెప్పకపోతే సంఘానికి హింసలు ఉండేవి కాదు, క్రైస్తవులకు ఆనాటి కాలం హింసలు ఉండేవి కాదు. అందుకే ఈ నజరేయుడైన యేసే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, ఈయనే భవిష్యత్తులో రెండవ రాకడలో అందరినీ కొనుపట్టుకు రానయ్యున్నాడు. దేవుడు ఆదామును తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించాడు. దేవుని పోలిక అనగా ఏమంటే ఆయన స్వరూపం ఎట్లుంటుంది, లేదా ఏ రీతిగా ఉంటుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఆ స్వరూపం ప్రభు యేసులో ఉంది. ఆయన్ని కలిగిన వాడు ధన్యుడు. పిల్లరా గమనించాలి, అబ్రహాము లేనప్పుడు నేనున్నానన్న ఈ మాటలో తాను నిత్యుడు అని దేవుడు బయలుపరిచాడు. అబ్రహాము లేనప్పుడు నేను ఉన్నాననే మాట ద్వారా తెలియజేసింది ఏంటంటే నేను నిత్యమైన వాడను. అంటే అనాది జీవిగా ఉన్నవాడైనా, కాలమునకు నిత్య సమకాలికుడు, అంటే ఎల్లప్పుడూ ప్రతి మనిషికైనా సమకాలికుడు. నీతో ఉంటాడు, నీ పిల్లలతో ఉంటాడు, పుట్టబోయే వారితో ఉంటారు, వెడలిపోయినటువంటి వారితో ఉన్నాడు. ఈ సృష్టి ఆరంభించబడక ముందు నుండి ఆయన ఉన్నాడనే మాటను తెలియజేస్తాడు. కాలం యొక్క ప్రతి భాగానికి 3 భాగాలు ఏంటది? భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఈ 3 ముక్కలు ఉన్నాయి. జరిగిపోయినది, జరగనున్నది, జరగబోన్నది అని ఈ 3 పేటలో కాలం అనే తాడులో పిల్లరా అల్లబడి ఉంటుంది. అబ్రహాం ఎవరంటే యేసు కాలమునకు ముందున్నవాడు. మరియు అనగా యేసుకు అబ్రహాము భూతకాలానికి చెందినవాడు. పిల్లరా ఆయనను అబ్రహాము లేనప్పుడు నేను ఉంటేనంటే, అబ్రహాము లేనప్పుడు ప్రత్యేకంగా నేనున్నానని చెప్పడంలో కాలమంతటికి కూడా ఆయన సమకాలికుడని చెప్పాడు. పిల్లరా ఈ మాటను మనం గమనించాలి. దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
చక్కగా తెలియజేస్తాను. నేను ఉన్నవాడును అనువాడుని వెళ్ళి చెప్పు. మీరు క్రింద ఉన్నవారు, నేను పైన ఉన్నవాడును. మీరు ఈ లోక సంబంధికులు, నేను ఈ లోక సంబంధికుడును కానని ఆయనను విశ్వసించిన అనేకుల ఎడల మీరు పాపములను ఉండి చనిపోదురని ఈ 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు. అందుకే ఈ మాటలు చాలా లోతైనవి. దానిలో ఉన్న భాగం ఏంటంటే, ఆయన చరిత్రకు ముందున్నవాడు, సృష్టికి ముందున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా నీవు నేను క్రీస్తు పట్ల ఒక నిర్ణయానికి వచ్చి సరైన భావంతో మనం ఉంటే తప్పకుండా పౌలు మాట్లాడినట్లు ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఎలాంటి వాడని చెప్పాడో సాక్ష్యము అది మనం అనుభవిస్తాం. పిల్లరా, అది శక్తివంతమైన వాక్యంగా మనలో నిలవాలి. జాగ్రత్త వినండి ఈ మాట. మొరియా పర్వతం మీద మానవ చరిత్ర అనే పొదలో చిక్కుకున్నటువంటి యజ్ఞ పశువుగా, పొట్టేలుగా అబ్రహాముకు కనిపించినవాడు. మరియు హోరేబు కొండ మీద మానవ జాతి అంతటిని, మనుషులందరినీ పరిశుద్ధం చేయడానికి అగ్నిజ్వాలగా ప్రత్యక్షమైన వాడు. ఐగుప్తిలో ఇశ్రాయేలును ద్వారబంధాల మీద విమోచన రక్తముగా కనిపించిన వాడు. బబులోని యొక్క చెరలో అగ్నిగుండములో ఆ నలుగురితో, ప్రత్యేక ముగ్గురితో నలుగురుగా 4వ వాడిగా కనిపించినటువంటి ఆ భక్తుడితో ఉన్నవాడు ఈ అనాది క్రీస్తే. ఆ క్రీస్తే శక్తివంతమైన వాక్యముగా, ప్రవచన వాక్యముగా, ప్రబోధమైన శక్తిగా, జ్ఞానముగా, జీవకలగా, మనుషులందరినీ బ్రతికించేవాడిగా, భూమి పుట్టినది మొదలు నేటి వరకు మహత్తరమైన శక్తిగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆ నడిపించిన వాడే నజరేయుడైన యేసు. ఈయన నీవు హృదయంలో చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం, సమాధానం జరుగుతుంది. ఆ రక్షణ మనం అనుభవిద్దాం. రక్షకుడు కొరకు లోకమంతటికి సాక్షులుగా, సంఘముగా, కుటుంబముగా, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అలాంటి దైవ దీవునితో మనం నింపబడి, నా ప్రభు చరిత్రకు ముందున్నవాడు, నా ప్రభు సృష్టికి ముందున్నవాడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన శ్రేష్ఠుడు అని మనం ఆయన ఎడల ఒక నమ్మకంతో ముందుకు నడిస్తే తప్పకుండా దేవుని ప్రణాళికలో, వాగ్దానంలో దాగిన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఆ దేవునిలో మనందరం పొందుకుందాం. క్రిస్మస్ సంతోషము, సమాధానము అనుభవిద్దాం. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. నా గొర్రెలు నా శబ్దం వినును, నేను మాట్లాడేదను, వారిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయని అని చెప్పారు. ఆది రూపముగా ఉన్న ఆయన నేటికి కూడా నడిపిస్తున్నారు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు అంటున్నాడు. ఆ రూపం మనలోకి రావాలి. ఆ రూపమే, ఆ స్వరూపమే యేసుక్రీస్తు స్వరూపము. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన మొరియా పర్వతం మీద మొదలు నేటి వరకు అనాది క్రీస్తుగా, నజరేయుడైన క్రీస్తుగా చరిత్రలో ఉన్నాడు. ఆయన కలిగి జీవించు, నువ్వు ధన్యుడువు. ప్రార్థిద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మీ మనస్సు తెరిచి, మీ హృదయాన్ని తెరిచి, ప్రభు తట్టు మీ యొక్క నేత్రాలు తెరిచి ఆత్మీయంగా మీ జీవితాలు ఒక్కసారి సమర్పించుకోండి. నిజమైన క్రిస్మస్ సంతోషము, వెలుగు నీ హృదయంలోకి వస్తుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. మా ఎదుట మీరు ఉంచి నీ కొద్ది వాక్కులకి నీ స్తోత్రాలు. మానవ చరిత్ర సమస్యగా మీరు కనిపిస్తున్నారు అని చరిత్ర పడే ఒక అర్థమవుతుంది తండ్రి. కానీ మా సౌభాగ్యము నీవు తండ్రి. ఆనాటి కాలం మొదలు నేటి వరకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం నీవే. నువ్వు చరిత్రకు ముందున్నవాడవు తండ్రి. నువ్వు సృష్టికి ముందున్నవాడవు తండ్రి. నువ్వు ఆది క్రీస్తుగా, అనాది క్రీస్తుగా ఉండి వాక్య రూపముగా ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా వచ్చి, నజరేయుడైన యేసుగా వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచావు, రక్షణ ఇచ్చావు. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేసి నీ 2వ రాకడలో తప్పించుకోలేము దేవా. బహుభయముతో, భక్తితో, వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించడానికి, మమ్మల్ని మేము ఆత్మీయ జీవితంలో రక్షణ కాపాడుకుంటూ నడవడానికి కావలసిన నడిపింపు, సమాధానమును, నెమ్మదిని, వెలుగును మా బిడ్డలందరూ కలుగు చేసి మీరు మహిమ పొందమని ఈ లోకానికి రక్షకుడిగా బెత్లెహేములో మనుషులందరి కొరకు జన్మించిన యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్.